స్వామి, ఇప్పుడు మనకి మునుల్లో అగస్త్య ముని ఉమ్. చాలా పవర్ఫుల్ అంటారు. అవును అగస్త్య ముని మీకు దర్శనం ఇచ్చారు. అవును అగస్త్య ముని అవును దర్శనం ఇచ్చినప్పుడు అవును ఏమన్నా విషయాల గురించి కానీ ఆ. ఏమన్నా సందర్భాలు కానీ, ఆ. ఎందుకంటే మహావతార్ బాబాజీకి భోగనాథ మహర్షి గురువు, అవును భోగనాథ మహర్షికి మళ్ళీ అగస్తుల వారే గురువు. అవును క్రియాకుండల్ని ఆయన వారికి లభించింది అగస్తుల వారు. అవును అగస్త మహాముని ఉమ్. మనకి మొట్టమొదటి ఎలక్ట్రికల్ ఇవి కొన్ని కనిపెట్టింది అప్పట్లో కూడా వారే. ఉమ్. అట్లాంటి మోడర్న్ థింకింగ్ ఉన్న మహర్షి కూడా ఉమ్. వారు ఇప్పుడు కేరళలో ఒక బావిలో ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది. ఉమ్. అది ఎలా వెలుగుతుందో అగస్త్యులు వారు చేసిన బ్యాటరీ సిస్టమ్ నుంచే వెలుగుతుంది, ఇప్పటికి కూడా వెలుగుతుంది. అవును ఆ? అవును అట్లాంటి టెక్నాలజీ ఉన్నటువంటి అగస్త్య మహాముని మీతో దర్శనం ఇచ్చినప్పుడు పొందిన అనుభూతి ఏంటి? అగస్త్య మహాముని నాకు దర్శనం ఇవ్వడం కాదు, అసలు తంతంతా నడిపింది ఆయన. మ్మ్. భూమికి నిర్మాణానికి ఉపయోగపడింది అగస్త్య మహర్షి. చాలా మందికి తెలియదు, చెప్పకూడదు. అంచేదంటే వాళ్ళకి అర్థం అవ్వదు. మీరు పిచ్చెక్కి వాగుతున్నాం అనుకుంటారు, కాదు. అసలు విషయం చెప్తున్నాను. అగస్త్యుడు టెక్నాలజీ నేర్పింది రావణాసురుడికి ఆయనే. నువ్వు విమానాలు నడుపు, నీకు విమానాలు నడిపి టెక్నాలజీ నేర్పుతానని ఆముదంలోంచి ఫ్యూయల్ తీసాడు ఆయన. ఆముదం పూర్వం పుష్కలంగా పండేది మనకి. ఆముదం కాకుండా ఇంకొక చిరు ఆముదం అని ఒక ఏదో ఉంటుందని మొత్తాన్ని చెప్తున్నారు. దాని బీజం, దాని బొటానికల్ నేమ్ నేను పట్టుకుని మీకు తర్వాత చెప్తాను నేను. అందులో తీస్తే వైట్ పెట్రోల్ వస్తుంది. ఇప్పుడు కూడా బయోడీజిల్ అని మొక్కలు పెంచుతున్నారు కదా, చాలామంది బయోడీజిల్ అని బయట మొక్కలు పెంచుతున్నారు. అది నేపాళం, అదో రకం జట్రోఫా అనే మొక్క నుంచి గింజల నుండి తీస్తున్నారు బయోడీజిల్. అలాగే పూర్వం బయోడీజిల్ తీసి ఒక పళ్ళ చక్రానికి ఇరికించి మొత్తాన్ని నడిపితే 27 సీట మొత్తం 27 సీట్స్ 27 మంది ఎక్కగలిగి విమానాలు 4 విమానాలు తయారు చేశాడు. మొత్తం సాంకేతిక సహకారం అంతా అందించింది అగస్త్యుడే రావణాసుడికి. తయారు చేసి సక్సెస్గా తిరిగాడు ఆయన. పూర్వం మనం అనుకున్నట్టుగా మనమే టెక్నాలజీ నేర్చుకున్నాం, మనమే పెద్ద మన అనుకుంటున్నాం, కాదు. ఎందుకంటే టెక్నాలజీతో దేవలోకాలు వెళ్ళి వచ్చేవారట మనకు తెలియని రోజుల్లో. మనకు ముందు యుగాల్లో దేవతా విమానాలు ఎక్కి దేవతల దగ్గరికి వెళ్ళడం. ఎన్నెన్ని లోకాలు ఉన్నాయంటే 27 నక్షత్రాలు 27 భూములు అని చెప్పారు నాకు. అశ్విని నక్షత్రంలో భూములు ఉన్నాం. కృత్తికా నక్షత్రం మనుషులే పిరమిడ్ కట్టడానికి ఈజిప్ట్ వచ్చారని. కృత్తికా నక్షత్రం వాళ్ళు కొమ్ములు ఉంటాయి. ఆ కృత్తికా నక్షత్రం వాళ్ళు 500 సంవత్సరాలు అయితే వాడు కుర్రాడు కింద లెక్క. 5000 సంవత్సరాలు అయితే మంచి మధ్య వయస్కుడు. 10,500 సంవత్సరాలు 25,000 సంవత్సరాలు బతుకుతారట వాళ్ళు. కృత్తికా నక్షత్రం వాళ్ళే పరిపాలిస్తున్నారు. భగవంతుడు వాళ్ళనే పెట్టుకున్నాడు. వాడు ఏలియన్స్ అంటే వాళ్ళే. ఓసారి దర్శనమయ్యాడు కృత్తికా నక్షత్రంలో వ్యక్తి. మీరు ఎప్పుడైనా రావచ్చు, మా టెక్నాలజీ ఉపయోగిస్తామని. అలాగా అగస్త్యుడు టెక్నాలజీ నేర్పి ప్రపంచాన్ని ఈవేళ నవపాషాణలింగం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పడంలో ఉంది. నవపాషాణలింగం, అది నవపాషాణ విగ్రహం. జోగులాంబ గుళ్ళో ఉన్న శివలింగం నవపాషాణలింగం. ఆ నవపాషాణాలతో ఏం చేయొచ్చు అంటే, నవపాషాణాలు గోకి రాగిని కరిగించేస్తే బంగారం అయిపోతుంది. ఖచ్చితంగా బంగారం మేలిం బంగారం అవుతుంది. ఈ విద్యలు పూర్వం నేర్పింది నవపాషాణాలు ఎలా కరుగుతాయని నేను అడిగాను. అడిగితే దానికి ఒక మార్గం ఉంది చెప్పారు. కానీ అది ఆ మానవ సాధ్యం కాని మార్గం, కష్టసాధ్యమైంది, కానీ చేయొచ్చు. అయితే నవపాషాణాల్లో 5 పాషాణాలు దొరికాయి, నాకు 4 పాషాణాలు దొరకలేదు. అంటే నా ప్రక్రియకి నేను పూనుకోలేదు. చెప్పారు ఆయన. అడిగి నేను 2 దర్శనమైనప్పుడు అడిగాను, నవపాషాణాలు ఎలా కరుగుతాయంటే పలానా రకంగా కరుగుతాయి, పలానా రకంగా చేయొచ్చు. మేము చేసాం. చాలా గుళ్ళల్లో చాలా లింగాలు అలా ఉన్నాయట మన భారతదేశంలో రాజుల కాలంలో అవన్నీ బద్దలు కొట్టేసి పట్టుకుపోయారు. ఇప్పుడు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. సుబ్రహ్మణ్య స్వామి కాలు అయితే శుభ్రం గోకేశారు, పోలియో కాళ్ళలాగా అయిపోయాయి. మొత్తం గోకేసి ఏం చేశారు, బంగారం చేశారు, ఏం చేశారు, గోకేశారు అంటారు. పళ్ళల్లో విగ్రహం, నవపాషాణ విగ్రహం. అది టెక్నాలజీ అంతా నేర్పింది. అంటే 32 పాషాణాలు కొండల్లో దొరుకుతాయి, 32 పాషాణాలు వంట, 32 పాషాణాల వంటలో ఆయన రాశాడు అగస్త్య ప్రోక్తంలో. అగస్త్యుడు ఏం చిన్నోడు కాదండి. అగస్త్యుడు చిన్నోడు అనే కాదు, వ్యాసుడు కూడా ఏం చిన్నోడు కాదు. వ్యాసుడు కూడా రాశారు. వ్యాసుడు కూడా వైద్య ప్రోక్తం రాశారు. మనుషులకు కావాల్సిన వైద్య ప్రోక్తం అంతా వ్యాసుడు రాశారు, అగస్త్యుడు రాశారు, వాల్మీకి రాశాడు, శవనుడు రాశారు, ఇంకో మహర్షి రాశాడు. ఇవి నాకెందుకు తెలుసు అంటే ఆయనే చెప్పారు. సనక సనందనాథు నుండి నైమిషారణ్యం 1,70,000 హెక్టార్లట. అది
ఒకప్పుడు నేపాల్ దాకా వ్యాపించి టిబెట్ దాకా ఉంది నైమిషారణ్యం. టిబెట్ కూడా నైమిషారణ్యంలోదే అని చెప్తున్నారు ఆయన, చెప్పారు. అంటే ఉత్తర ఆ నైమిషారణ్యం నుంచి చైనా నుండి అక్కడికి మన అమెజాన్ అడవుల్లోకి మార్గం ఉండేదట. ఇప్పుడు సుమిత్ర, ఎవరైతే సుమిత్ర కైకేయి అని చెప్తున్నారో రాముడు తల్లిదండ్రులు, తల్లిలో సుమిత్రాదేవి, ఆ సుమిత్రా ద్వీపం ఆవిడదే. అది జావా సుమిత్ర, మనకు థాయిలాండ్, ఇండోనేషియాలో బర్మా ఉన్నాయి కదా, ఆ సుమిత్రా ద్వీపం ఆవిడది. సుమిత్ర పేరు మీద ఉంది ఆ ద్వీపం ఇప్పటికీ. జావా సుమిత్ర, ఆ కైకేయి వాళ్ళు థాయిలాండ్ అని చెప్పారు. అంటే పూర్వం ఒకే ఖండంగా ఉండి ఆ తర్వాత కాలంలో చీలిపోయి ఉండొచ్చు బహుశా. ఇది జరిగిన హిస్టరీ. దైవికంగా మీకు ఏం మేలు జరిగిందంటే ఈ మేలు అన్నీ జరిగాయి. అంటే మా భౌతికంగా చూడలేనిది దైవికంగా చూడగలిగాను నేను. ఆ అద్భుతాలన్నీ నాకు సాధ్యమయ్యాయి. ఇంక ఇంతకు మించి వరాలు ఏం కావాలి? ఇచ్చినా అక్కర్లేని కాలం ఇది. వరాలు ఉన్నా సరే మాకేవ్వండి అని వెంటపడతారు. ఏదో ఇచ్చిన వరం మంచిదే ఇచ్చారు, మంచివి చూడగలిగాం, 10 మందికి మంచి విషయాలు చెప్పగలిగాం. ఇంతకు మించి ఇంకేం కావాలండి? ఇంకేం భోగభాగ్యాలు కావాలి చెప్పండి? మనిషికి అసాధ్యమైంది సాధ్యమైంది అనుకోండి, ఇంకా అంతకుమించి ఏం కోరుకుంటాడు? వరం ఇచ్చినా ఒక చాక్లెట్ బిళ్ళ ఇవ్వడం లాంటిదే ఆయన దృష్టిలో. ఏడుస్తున్నా కుర్రాడికి ఒక చాక్లెట్ ఇవ్వడం ఒక సిద్ధి. 2 చాక్లెట్ ఇచ్చాడు 2 సిద్ధులు, 3 చాక్లెట్ ఇచ్చాడు 3 సిద్ధులు. సిద్ధులు ఉపయోగించుకుంటారే తప్ప దానివల్ల ఉపయోగం ఉంది? వాడికేం ఉపయోగపడవాయి? దేవుడు చేసి గారడి అంతే. మెమొరీ చెరిపేస్తారు. చనిపోయి ముందు కొండలు పైకి వెళ్ళిపోద్ది. కొండలు పైకి వెళ్ళి మెమొరీ కోల్పోతాడు. మెమొరీ కొంచెం కూడా ఉండదండి. మళ్ళీ జన్మకి మెమొరీ లేకుండా చేసేస్తారు. చేసేస్తే లేదు గుర్తున్నాయంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తనంటాడు, మొరాయిస్తాడు. అది దేవుడు చేసే పని. అంటే మళ్ళీ ముందు జన్మే అన్నీ గుర్తున్నాయి అనుకోండి, మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ చేయాలంటే చేయడు. మర్చిపోవడం వల్ల మళ్ళీ ఒక భార్య పిల్లలు ఇల్లు కావాలంటాడు అంతే. అంటే ఒక ఆట అయిపోయింది, 2వ ఆట వేసుకోవాలి కదా మరి ఆయనను. టికెట్లు అమ్ముకోవాలి, సినిమా హాల్ ఖాళీ చేస్తే కదా 2వ ఆట వేసుకుంటాడు. ఆయన చేసే పని అదే. చాలా అద్భుతంగా, చాలా సింపుల్గా చాలా విషయాలు చెప్పారు. గణపతితో మీకున్న అనుబంధం? గణపతితో అనుబంధం అదే. మా అబ్బాయి చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నాను. మా అబ్బాయి అంటే దేవుడు అన్నారు, ఒక పిల్లాడిని ఇస్తాను పెంచుకుంటావా అని అడిగారు. పెంచుకోవడం ఏంటండి, భగవంతుడే కదా, భగవంతుని ఎలా పెంచుకుంటావు అని అడిగాను నేను. లేదు, నీకు గణపతి గురించి తెలీదు, గణపతికి నీకు స్నేహం ఉంది అనేక జన్మల్లో. ముందు జన్మల్లో గణపతి నేను స్నేహితులు అట. ఎలా స్నేహితులు అంటే ఒక విషయం చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామిని శని స్నేహితులు. జీసస్ క్రీస్తు చెప్పారు ఆ విషయం నాకు. అంచేతంటే జీసస్ క్రీస్తు కాలంలో ఉన్నాను కదా, మరి రామాయణ కాలంలో అన్నాడు, జీసస్ క్రీస్తు కాలంలో ఎందుకు లేను? రామాయణ కాలంలో ఉన్నానన్న మనిషిని జీసస్ క్రీస్తు కాలంలో లేకుండా ఎక్కడికి పోతాను? రామాయణానికి ముందు నుండి ఉన్నానన్నారు. ఉంటే జన్మలు వస్తున్నాయి. రామదాస్ గారుగా ఉన్నప్పుడు ఉన్నాం, గుడి కట్టాం, ఆయన తన్నులు తన్నాడు. ఎందుకు తన్నాడు? ఒక కారణం ఉంది. ఇందులో చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం ఏం జరిగిందంటే, ఒక దంపతులు 14 కేజీలు బంగారం సీతాదేవిని తయారు చేయమనో రాముల విగ్రహాలు తయారు చేయమని మొత్తం ఇచ్చారు. ఒక ఆయన ఒక వీసి బంగారం ఇచ్చాడు. దండే అప్పుడు డబ్బు దండి రామాలయం కట్టాను కదా, తినేసానని కట్టలేదని కదే కొట్టేవారు నన్నది. అప్పుడు ఏం చేసినప్పుడు బ్యాంకులో లేవు మాకు. మా మేనమామ గారు నేను కలిపి నువ్వుతాయి మేము నేల నుయ్యి. ఇప్పటికీ మీరు నేలకొండ పిల్లి వెళ్తే నువ్వు మీకు చూపెట్టచ్చు. చాలామంది ఉందని అనుకుంటున్నాను, మరి ఉన్నాదలు దొబ్బేశారు మనకు తెలియదు. ఆ నూతిలో పాడేసాం బంగారం మేము. ఆయన అన్నాడు, నూతిలో పాడేయి, బయట ఉంటే ఎవరన్నా అడుగుతారు, రేపు పొద్దున్న నువ్వు తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది, మనం ఒకళ్ళు దాస్తే ఇస్తారో ఎవరో అంటే ఆ బంగారం ఇవ్వలేదని తన్ని కూడా తానిషానాబాబు నాకు కప్పం కట్టేసిన తర్వాత కూడా కొట్టాడు. మిగతా బంగారం ఎక్కడ పెట్టామని కొట్టి కూడా ఆయన. అది చెప్పలేదు నేను. ఆ బంగారం నూతిలో పాడేసాను నేను. మొత్తం 28 కేజీలు బంగారం అది. ఆ బంగారం మళ్ళీ తర్వాత తీసి ఆ సీతమ్మవారి విగ్రహం, ఆ రామ పట్టాభిషేకం విగ్రహం, అదే కళ్యాణం విగ్రహాలు చేయించాం తర్వాత. అది జరిగిన సంఘటన. ఆయన కోపం తానిషానాబాబు గారికి కప్పం కట్టలేదని కాదు, కప్పం కట్టిన కాగితం ఇచ్చాం. ఆ బంగారం ఎక్కడ పెట్టావో చెప్తావా చెప్పవా అని కొట్టి కూడా ఆయన. కప్పం కట్టాను. కప్పం కట్టకుండా రామాలయం ఎలా కడతాం? ఆర్డర్ ఇచ్చారు, కట్టాం. తర్వాత ఆయనకి అర్థమైంది, రాముల వారి దర్శనం అయింది. అదొక కారణం. ఒక ఫకీరు ఒక చోట హరికథ చెప్తుంటే గోడవార స్తంభంవారి నుంచి వింటూ ఉన్నాడు. ఏమని?
మహాశివరాత్రి నాడు సహస్రఘటాభిషేకం చేసి ఈశ్వరుడికి ఎవరైతే చేస్తారో భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో శివరాత్రి వాళ్ళకి రాజ్యం భోగం భాగ్యంతో పాటు దైవ దర్శనం చేశాడు ఫకీరు. పాపం అంతా అయిన తర్వాత ఏ దర్శనం అవ్వలేదు. ఎలా అవుతుంది, వెంటనే ఎలా వస్తుంది, సమయం పడుతుంది. అప్పటికే అతను టైం అయిపోయింది, ఏమీ లేదు, గాడిద పోయేది, కొత్త విషయాలు లేనిపోని మాటలు చెప్పారు అని టప్మని ఆ కుండ శివలింగం మీద ఎత్తేసి పోయి చచ్చాడు. ఇంక తర్వాత లేదు, ఇంక లేదు. నెక్స్ట్ జన్మలో అతనే తానీషానాబాయ్ వచ్చాడు. తానీషానాబాయ్ వచ్చి ఆ భోగం భాగ్యం అన్నీ అనుభవిస్తూ దైవ దర్శనం ఇవ్వాలి కదా. రాముల వారుగా వచ్చి ఆయన దర్శనం ఇచ్చారు. అప్పుడు రామదాసు గారుగా ఉన్నప్పుడు అడిగితే నేను నీ కోసం రాలేదు, వాడి కోసం వచ్చాను దర్శనం ఇవ్వడానికి అన్నాడు ఆయన. అప్పుడు రామదాస్ గారికి మండుద్ది, మండి అంటాడు ఆయన, ఇది అదేంటి మోక్షం ఇస్తానంటే వద్దన్నారు. అది జరిగిన విషయం. అసలు కొన్ని విషయాలు లూపుగా ఉండిపోయాయి. అవన్నీ సినిమాల్లోనూ తర్వాత నాటకాల్లో తీయడానికి ఎలా అసలు కథ ఏం జరిగిందో వాళ్ళు రాయలేదు. రామదాస్ గారికి రహస్యంగానే ఉంచాడు. అది ఎవరికి తెలియదు. అంచేతే రాముల వారు కూడా కోపం పడ్డారు. అలా ఎందుకు ఉంచావు, అది బట్టబయలు చేసేయవలసిందని. చాలా అద్భుతంగా అందించారు. మొదటి ఎపిసోడ్లో మీకు సాయినాథునితో ఉన్న అనుబంధం, రెండో ఎపిసోడ్లో గణపతితో ఉన్న అనుబంధం, మిగిలిన దేవతలతో ఉన్న అనుబంధం, అగస్త్య మహర్షితో ఉన్న అనుబంధం, అలాగే మహావతార్ బాబాతో ఉన్న అనుబంధం, వీటన్నిటి గురించి చాలా కూలంకషంగా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు స్వామీజీ. మనం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందాం. మరొక గురువుతో గురు సాంగత్యంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.